అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ వీడియోలో నోటిఫికేషన్ విడుదల తేదీ, ఫీజ్ పేమెంట్స్, ఆన్‌లైన్ దరఖాస్తు వివరాలు అండ్ హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి, పరీక్షా తేదీలు అండ్ ఫైనల్ రిజల్ట్ తుది ఫలితాలు ఎప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ 5వ తారీఖు. పేమెంట్ గేట్వే ద్వారా ఫీజు చెల్లించవలసిన తేదీ జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు. ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు. ఆన్లైన్ మాక్ టెస్ట్ అందుబాటులో జూలై 15వ తారీఖు. మనకు మాక్ టెస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎప్పుడు అంటే జూలై 15వ తారీఖు. హాల్ టికెట్ డౌన్లోడ్స్ జూలై 25వ తారీఖు నుండి అవైలబుల్లో ఉంటాయి. మనం ఆ తారీఖు తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా తేదీలు ఆగస్ట్ 5వ తారీఖు నుండి ఆగస్ట్ 21వ తారీఖు. ఈ డేట్స్ మధ్యలో వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15వ తారీఖు. తుది ఫలితాలు ప్రకటన తేదీ సెప్టెంబర్ 15. ఇప్పుడు ఏపీ టెట్ జూన్ 2026 నోటిఫికేషన్ ఎలా చెక్ చేయాలి, ఆ పూర్తి వివరాలు, ఆ ఎగ్జామ్కి ఏ సిలబస్ అనేది, ఆ డీటెయిల్స్ అని మనం చెక్ చేద్దాం. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏదైనా బ్రౌజర్లో tet2dsc.apcfss.in అనేది వెబ్సైట్ యూఆర్ఎల్ టైప్ చేసి ఎంటర్ కీ మీద ప్రెస్ చేయండి. కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ సెక్షన్లో ఆ డీటెయిల్స్ అన్నీ మనకు ఉన్నాయి. ఇక్కడ ఏపీ టెట్ నోటిఫికేషన్, ఏపీ టెట్ 2026 సిలబస్, బులెటిన్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ వివరాలన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రెస్ రిలీజ్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. మనము ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, షెడ్యూల్ ఆఫ్ ఏపీ టెట్ జూన్ 2026, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇది ఈ ఏపీ టెట్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అంటే జూన్ 5వ తారీఖు. పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే, మీరు ఫీజు చెల్లించవలసిన తేదీ జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు. ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ csc.ap.gov.in వెబ్సైట్ ఆర్ tet2dsc.apcfss.in, ఈ రెండు వెబ్సైట్స్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అది వాటికి ఏ డేట్స్లో సబ్మిట్ చేయాలి అంటే జూన్ 5వ తారీఖు నుండి జూలై 5వ తారీఖు వరకు. దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఆన్లైన్ మాక్ టెస్ట్. ఎప్పుడు ఆన్లైన్ మాక్ టెస్ట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడు అనేది జూలై 15వ తారీఖు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడంటే జూలై 25వ తారీఖు నుండి మనము హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడంటే ఆగస్ట్ 5వ తారీఖు నుండి ఆగస్ట్ 21వ తారీఖు వరకు. వాళ్ళు ఈ ఎగ్జామ్స్ని 2 సెషన్లుగా కండక్ట్ చేస్తున్నారు, సెషన్ 1 అండ్ సెషన్ 2. సెషన్ 1 ఎప్పుడంటే మార్నింగ్ 9:30 AM నుంచి 12 noon వరకు. సెషన్ 2 ఎప్పుడంటే 2:30 AM నుంచి 5 PM వరకు. రిలీజ్ ఆఫ్ ఇనీషియల్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఆగస్ట్ 24వ తారీఖు. రిలీజ్ ఆఫ్ ఫైనల్కి అంటే సెప్టెంబర్ 8వ తారీఖున. ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అంటే తుది ఫలితాలు ఎప్పుడు డిక్లేర్ చేస్తారు అంటే సెప్టెంబర్ 15వ తారీఖున. ఈ డేట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఏ నోటిఫికేషన్లో ఇది సిలబస్, ఏపీ టెట్ సిలబస్ అండి, ఇది ఎగ్జామ్ సిలబస్. దాని ముందు మనము నోటిఫికేషన్ అనేది చూద్దాం. ఇక లాంగ్వేజ్ టీచర్స్ 6 to 8 మినిమం. ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ ఉన్నాయి. మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఆ ఎగ్జామ్కి కావాల్సిన ఏ సబ్జెక్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్, వెదర్ ఇట్ ఈజ్ ఏ డిస్క్రిప్టివ్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చారండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్
30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ పేపర్ అండ్ 30 మార్క్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు పేపర్ 1, పేపర్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 2లో లాంగ్వేజ్ 1 ఆప్షనల్ తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్ అండ్ ఒడియా. పార్ట్ 3లో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ కంపల్సరీ. పార్ట్ 4లో మ్యాథమెటిక్స్. పార్ట్ 5లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు, సబ్జెక్ట్ డీటెయిల్స్. పార్ట్ 1బిలో ఇక్కడ ఈ సబ్జెక్ట్స్, ఈ మార్క్స్. ఈ నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడండి, పేపర్ 2ఏలో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్, వాళ్ళు ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయండి. ఈ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి ఒకసారి. మినిమమ్ క్వశ్చన్ పేపర్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పాస్ క్రైటీరియా ఆఫ్ ఏపీ టెట్ అనేది ఉంటాయి. ఇది బేస్డ్ ఆన్ ద కేటగిరీ అండి, రిజర్వేషన్ కేటగిరీ. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% అండ్ అబోవ్ రావాలి. 60% అంటే 90 మార్క్స్ అండ్ అబోవ్ రావాలి. బీసీ వాళ్ళకి 50% అండ్ అబోవ్ అంటే 75 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 40% అండ్ అబోవ్ అంటే 60 మార్క్స్ అండ్ అబోవ్ రావాలి వాళ్ళకి. ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. వాళ్ళకి హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, షెడ్యూల్, ఆ డీటెయిల్స్ అన్నీ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మీరు 1-2 సార్లు చదవండి. కీ అబ్జెక్షన్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ మొత్తం, పాస్ క్రైటీరియా, ఈ నోటిఫికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి 1-2 సార్లు చదవండి. వాళ్ళు ఏమి ఇచ్చారు, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోండి. టెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, హెల్ప్ డెస్క్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఎలా అప్లై చేయాలి, మీకు ఏమైనా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా హెల్ప్ డెస్క్ వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు 1 2 3 4 5 6 మొబైల్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు డైరెక్ట్గా మీరు ఈ నెంబర్స్కు కాల్ చేసి మీ క్వశ్చన్స్ని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5:30 గంటల వరకు వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. ఇది ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ టుమారో June 6th నుంచి అవైలబుల్లో ఉంటాయన్నమాట. మీరు నోటిఫికేషన్స్ని ఈ వెబ్సైట్లో TET2 dsc.apcfss.in ఈ వెబ్సైట్లో ఓపెన్ చేసి నోటిఫికేషన్ సెక్షన్లో ఏపీ టెట్ సంబంధించిన ప్రతి పీడిఎఫ్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ని 1-2 సార్లు చదివి దాన్ని బట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఫీ పేమెంట్ కూడా వాళ్ళు ఆ డేట్స్లోపు పేమెంట్ కూడా కంప్లీట్ చేసుకోండి. తర్వాత సిలబస్ ఓపెన్ చేసి సిలబస్లో ఏ సబ్జెక్టు, ఏ పేపర్కి ఏ సబ్జెక్టు ప్రిపేర్ అవ్వాలనేది దాన్ని బట్టి మీరు కరెక్ట్గా వితిన్ టైం పీరియడ్లో కరెక్ట్గా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. Hope you got it. All the best for everyone. This is a very good opportunity. Utilize the time. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ముఖ్యంగా షేర్ చేయండి. ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు కూడా చూసి ఫాలో అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.